ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే సమయంలో చూస్తాం. మనం ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా పెద్దగా క్యాండిడేట్స్ నిల్చోబెట్టే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఎక్కడ కూడా ఏ పంచాయతీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ మున్సిపాలిటీ అయినా, ఏ డివిజన్ అయినా, కార్పొరేషన్ డివిజన్ అయినా, ఏ ఒక్క ఇది కూడా ఎనానమస్ అవ్వకూడదు, ఏకగ్రీవం అవ్వకూడదు. ప్రతి చోట కూడా నిల్చోబెట్టాలి క్యాండిడేట్ని. బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని, ఏదో అక్రమంగా కేసులు పెడతారని, లేకపోతే ఇచ్చేస్తారని చెప్పేసి అని ఎక్కడ మీరు వెనకం చేస్తే కనుక ఊరుకున్నది లేదని చెప్పేసి అని అంటాం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు, స్ట్రాంగ్గా ఒక వార్నింగ్స్ ఇస్తున్నారు. స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ సూచన అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. మరి జిల్లా స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ ఉండేటువంటి నాయకులు ఎంత మేర ఈ విషయాన్ని తీసుకుంటున్నారనేది అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. మరి చాలా 170 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 రోజులు 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ పెడతారు. 170 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా చెప్తారు ఇదే విషయాన్ని. ఇంకా మనం ఇలా నిలబెట్టాలి. ఖచ్చితంగా గెలుపు ఓటములు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నిలబట్టం అనేది ఇంపార్టెంట్. అంతే తప్ప మనం చేతులు ఎత్తేసాము అనేది కాదని చెప్పేసి అనేది మాత్రం గట్టిగా ఉన్నారు కదా. సో అదే గట్టిగా ఉండే దానిలో ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు గట్టిగా ఉన్నారు, ఎంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే జిల్లాలో ఉండేటువంటి నాయకులు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో మమేకం అవుతూ ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ